ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శనివారం జూన్ 27వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను శనివారం రోజు చేసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 27వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక ముఖ్యంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారు ఎంతో చలాకీగా, హుషారుగా తమ తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మీరు ఉదయం లేవగానే మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు ఈరోజు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ విధంగా మీ పనులను ఈరోజు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు శనివారం వ్యాపారులకు అనుకూలమైన రోజు, విశేషమైన అద్భుతమైన లాభాలు అనేవి కలుగుతాయి. మీ వ్యాపారంలో అధిక మొత్తంలో మీరు లాభాలను మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇక ఈరోజు మీరు అనుకున్న పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే గతంలో మీరు పడిన అన్ని రకాల టెన్షన్స్, సమస్యలు, ఒత్తిడి నుంచి బయటపడతారు. ఇక కుంభరాశి వారు రేపు శనివారం రోజున కెరీర్‌లో కొత్త కొత్త అవకాశాలు మీకు అంది వస్తాయి. ఇక ఈరోజు మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. అలాగే ఈరోజు మీరు కొన్ని సామాజిక సమావేశాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున ఉద్యోగస్తులకు మీరు పనులు చేసే సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మీకు ఒక విలువ పెరుగుతుంది. గతంలో మీరు చేసిన పనుల వల్ల ఈరోజు మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఈరోజు మీకు అప్పగించిన పనులను ఇన్ టైంలో కంప్లీట్ కూడా చేసుకుంటారు. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం రోజున భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. గతంలో ఏవైనా గొడవలు పడి మాట్లాడుకోవడం మానివేసిన భార్యాభర్తలు ఈరోజు కలుసుకుంటారు. మీ మధ్య ఒక ప్రేమ బాండింగ్ చిగురిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా మీరు ఈరోజు శనివారం గడుపుతారు. ఇక ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నారో, అంటే దంపతులు ఎవరైతే ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళిళ్ళు అయిన దంపతులకు మీకైతే ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక మీ ఇంట్లో పరిస్థితులంతా కూడా సంతోషకరంగా మారుతాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి మంచి లాభపూరితంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో వారి కలలు ఫలించే దిశగా అడుగులు ముందుకు వేస్తారు. ఇక విద్యార్థులకు చూసుకుంటే ఈరోజు చదువులపైన అధిక శ్రద్ధ పెడతారు. కాకపోతే మీకు కొన్ని టెన్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే మీ ఉపాధ్యాయులతో మీ యొక్క టెన్షన్ గురించి ప్రస్తావించండి. అంటే చదువుల పట్ల మీకు కలిగేటటువంటి ఏదైతే డౌట్స్ ఉంటాయో వాటిని మీ ఉపాధ్యాయులతో క్లియర్ చేసుకోవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామికి చేసుకొని స్వామివారి సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే మీకు ఈ రోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.